పిల్లి మెడలో గంట కథ. ఒక దుకాణదారుడు ఉన్నాడు. అతనికి పప్పు ధాన్యాల గిడ్డంగి ఉంది. ఆ పప్పు దినుసులు తినడానికి ఆ గిడ్డంగిలో ఎలుకలు చేరాయి. ఎలుకలు పప్పులన్నీ తినడం మొదలుపెట్టాయి. దుకాణదారు గమనించాడు. అతను బాగా ఆలోచించి ఒక బలమైన పిల్లిని తెచ్చాడు. గిడ్డంగిలో వదిలిపెట్టాడు. ఇప్పుడు ఎలుకలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి. ముందటిలాగా కడుపు నిండా తినలేకపోతున్నాయి. పిల్లి రోజు కొన్ని ఎలుకల్ని పట్టుకొని తింటూ ఉంది. ఎలుకలకు బయటకు రావడానికి భయంగా ఉంది. ఇంకా తిండి ఎలా తింటాయి? పిల్లి నుంచి తప్పించుకోవడమే వాటికి పెద్ద పని అయిపోయింది. ఈ ఆపద నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని అవి సభ చేశాయి. ఒక చిన్న ఎలుక సలహా ఇచ్చింది. పిల్లి మెడలో గంట కడదాం. అది వస్తుంటే గంట మోగుతుంది. మనకి తెలిసిపోతుంది. తప్పించుకోవచ్చు. మంచి ఉపాయం చెప్పినందుకు దాన్ని ఎలుకలన్నీ మెచ్చుకున్నాయి. అయితే ఒక ముసలి ఎలుక అడిగింది, గంట ఎవరు కడతారు? ఇప్పటికీ ఈ ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేదు. చెప్పడం తేలికే, మరి చేయడం